నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి వృక్షాలు ఉంటే మంచిది, ఎలాంటి వృక్షాలు ఉండకూడదు గురుగారు? వాస్తు ప్రకారం కొన్ని వృక్షాలు ఉండకూడదు, మంచి జరగదు అని అంటూ ఉంటారు కదా. సో ఏ వృక్షం ఉంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయి ఒక్కసారి తెలియజేస్తారా? ముఖ్యంగా మనకు వాస్తురీత్యా కొన్ని దేవతా వృక్షాలు అయినప్పటికీ కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు అని చెప్తారు. అందులో మొట్టమొదటిది రావి చెట్టు. ఉంచుకోకూడదా గురుగారు? అది ఇంట్లో ఉండడానికి వీల్లేదమ్మా. అయితే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సామాన్యంగా భౌతిక కారణం చూసుకుంటే అవి మహావృక్షాలు అవుతాయి కాబట్టి వాటి యొక్క వేర్లు గోడలను, ఇంటిని కూడా కూలగొట్టేస్తాయి. ఓకే, అందుకని పెట్టకూడదు అనేటటువంటిది భౌతికవాదం. శాస్త్రరీత్యా ఎందుకు ఉండకూడదు అని అంటే, ఉదయం పూట ఆ ఇంట్లో మన ఇంట్లో ఆ దేవతా వృక్షాలు ఉండడం వల్ల కొన్ని రకాల ఎనర్జీస్ని ఇస్తూ ఉంటాయి. అయితే ఆ ఎనర్జీస్ సాయంత్రం అయ్యేటప్పటికి ఓవర్ ఎనర్జీస్గా ఇంటిల్లిపాదికి పంపించడం వల్ల ఉదయం మనకు ఏదైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో అదే వృక్షము రాత్రిపూట మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఈ ప్రభావము 8 సంవత్సరాల లోపలున్న పిల్లల పైన, 55 సంవత్సరాల పైన ఉన్నటువంటి వయస్సుల వారి మీద పడుతుంది. అర్థమైందా? అందుకే పెద్దలకు, పిల్లలకు ఆరోగ్యరీత్యా ఆ వృక్షాలు ఉండడం మంచిది కాదు. ఎందుకంటే ఆ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటివి తట్టుకునే విధంగా మన బయోలాజికల్ బాడీ ఉండదు. అందుకే ఆ వృక్షాలు ఉండకూడదు అని అంటారు. అందులో మొట్టమొదటిది రావి, 2 మేడి, 3 మర్రి, 4 చింత, 5 జువ్వి చెట్టు. జువ్వి చెట్టు. ఓకే. ఈ 5 వృక్షములు ఇంట్లో పెట్టరు. ఎందుకంటే భౌతికంగా ఇల్లు నాశనం అవుతుంది, శాస్త్రరీత్యా అనారోగ్యానికి గురవుతారు. అట్లానే రావి చెట్టు మీద మరియు మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసులు నివసిస్తుంటారు. మర్రి చెట్టు, రావి చెట్టు, ఈ 5 వృక్షాల మీద బ్రహ్మరాక్షసులు, గంధర్వ, యక్ష, పతగోత్తర, సిద్ధ, సాధ్య, విద్యాధర అప్సరసలందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన దినాలలో ఆయా వృక్షాలను ఆశ్రయించుకొని ఉంటారు. ఆ సమయమున అలాంటి వృక్షాలు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికి ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఆవాహన అవ్వడం కానీ, లేదా వాళ్ళ ఎనర్జీస్ కూడా మన మీద పడడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మీరు ఇప్పటివరకు ఏ పురాణాల్లో అయినా చూడండి, ఫలానా మర్రి చెట్టు మీద ఫలానా బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, ఫలానా రావి చెట్టు మీద ఫలానా బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, ఫలానా జివ్వు చెట్టు తొర్రలో ఫలానా పిశాచి ఉంది అనే కథలే ఉంటాయి. కారణం ఏంటంటే ఈ మహావృక్షాలను ఆశ్రయించే ఆ ఎనర్జీస్ ఉండగలవు. ఓకే, మళ్ళీ ఇంటి ముందు ఉండొచ్చా గురుగారు? నేను చెప్పేది అదే అమ్మా. ఇంటికి 50 అడుగుల దూరంలో ఎటు చూసినా ఈ వృక్షాలు ఉండకూడదు. ఓకే, చాలా మంది ఇళ్లలో ఇంటి ముందు ఉంటాయి కదా, అదే చెప్తున్నా. మన ఇంటికి ఎటు తిప్పినా 50 అడుగుల దూరాల్లో ఉండకూడదు. ఓకే గురుగారు. ఇక ఇంట్లో ఉండవలసినటువంటి వృక్షాలు చెప్తా. తులసి, తర్వాత బిల్వము. కొంతమంది మారేడు చెట్లు ఇంట్లో పెంచుకోకూడదు గురువుగారు అని అంటారు. కానీ ఇంటికి పశ్చిమం దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ మారేడు చెట్టు ఉండవచ్చు. మంచిది. పశ్చిమం దిక్కునుంటే మహాలక్ష్మీదేవి ఇంటికి వస్తుంది, ఈశాన్యం దిక్కు ఉంటే అపమృత్యు దోషాలు పోతాయి. కాబట్టి ఏ చెట్టు ఏ దిక్కులో ఉండాలో కూడా వాస్తురీత్యా చెప్తుంది. అసలు అద్భుతం అవి. ఇప్పుడు ఇంట్లో ఉండేటటువంటి వృక్షాల గురించి చెప్దాం. తులసి, బిల్వ, నిర్గుండి, జంభీర, అమలకం. మొట్టమొదట ఇంట్లో ఉండవలసినటువంటి చెట్టు తులసి చెట్టు. 2 బిల్వ వృక్షం. అయితే పశ్చిమం దిక్కు ఉండాలి, లేదా ఈశాన్యం దిక్కు, ఇంకొక దిక్కుకు ఉండకూడదు అది. తర్వాత జంభీరం. జంభీరము అంటే నిమ్మకాయ చెట్టు ఒక్కటైనా ఉండాలి. 2 అమలకం, ఉసిరి చెట్టు ఉండాలి ఇంట్లో. ఇవి ఆరోగ్యానికి ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? 2 మన ఇంటిని సర్వదా
దేవత ఎనర్జీలతో పాజిటివ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ లాంటి రక్షణ ఎనర్జీలతో ఇంటిని మొత్తం కాపాడుతూ ఉంటాయి ఈ వృక్షాలు. వీటితో పాటు ప్రత్యేకంగా కొన్ని వృక్షాలు ఉన్నాయి. 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవతా వృక్షం చెప్పబడింది. ఓకే. ఆ దేవతా వృక్షాలను ఇంటిలో ఉత్తరం దిక్కున ఒకానొక ఏజ్ వచ్చేంత వరకే పెంచమని చెప్పింది. ఓకే. అంటే ఎంత ఏజ్ గురుగారు? అట్లా కాదు, చెట్టు ఏజ్ అని కాదు, మనుషుల యొక్క ఏజ్ అని కాదు, వాళ్ళ యొక్క పిట్ట గోడ దాటకూడదు. ఇంట్లో ప్రహారీ గోడ ఉంటుంది కదా, ఆ గోడ పైకి రాకూడదు. ఆ చెట్టు పైకి వస్తున్నప్పుడల్లా దాన్ని కట్ చేసుకొని ఆ దేవత యొక్క అంటే ఆ వృక్షం యొక్క కొమ్మలు ఉంటాయి కదా, శాఖములు, అవి కట్ చేయాలి. ఇప్పుడు కొంతమందికి మామిడి చెట్టు అని చెప్తారు. మామిడి చెట్టు విశాఖ నక్షత్రం వాళ్ళు మామిడి చెట్టు పెట్టుకుంటే వాళ్ళకు మంచిది. ఇంట్లో ఉత్తరం దిక్కున విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు మామిడి చెట్టు పెట్టుకున్నారు. అది పెద్ద ఎత్తున వెళ్తుంది, ప్రహారీ గోడ దాటకూడదు. సో అది పైకి వస్తున్నప్పుడు దాన్ని చిన్న చిన్నగా దాన్ని కట్ చేసుకొని ఈ మామిడి కొమ్మలతోని ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా పండగలో అదోదో వండినప్పుడు లేదా ఏదైనా హోమాలు చేసుకున్నప్పుడు పూజలు చేసుకున్నప్పుడు ఈ మామిడి కొమ్మలు సమిదలు ఏవైతే ఉంటాయో ఈ సమిదలతో హోమం చేసుకోవచ్చు. లేదా కొమ్మలు కొట్టినప్పుడు ఇది పక్కన పెట్టి ఒక బ్యాగులో పెట్టి దేవాలయంలో ఉన్న అర్చకులకు ఇవ్వండి, వాళ్ళు దాన్ని హోమాలకు వాడతారు. దానివల్ల కూడా వీళ్ళకి ఎనర్జీ వస్తుంది, నక్షత్ర ప్రభావం వీళ్ళకి పడుతుంది అన్నమాట. అయితే ఇలే కాకుండా మరి మాకు కాయలు కావాలి కదా గురుగారు, చెట్టును కొట్టేస్తే ఎట్లా అని అనుకుంటే మిగతా ప్రభావంలో పెట్టుకోండి. ఉత్తరం దిక్కున మీరు పెంచే మామిడి వృక్షం అది మళ్ళీ ఏ దిక్కున పెట్టుకోమండి? ఇంట్లో 2 చోట్ల పెట్టుకోండి కావాలంటే. ఏంటిది, ఒకటి ఉత్తరం దిక్కున మీ జన్మ నక్షత్రం రీత్యా పెట్టుకునేది, దాన్ని మీరు తినడానికి లేదు, అది మీకు రక్షణ. ఎవరైతే మనకు రక్షణ ఇస్తుందో వాళ్ళని తినడానికి లేదు, అది దేవతా వృక్షమే, అది ఫర్ ప్రొటెక్షన్. పశ్చిమం దిక్కున్నో ఇంకో దిక్కున్నో ఇంకో మామిడి చెట్టు పెట్టుకోండి, ఆ పండ్లు మీరు తినుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది, ఆ వృక్షాన్ని వీళ్ళు కాపాడుకోవాలి, అది ఉత్తరం దిక్కునే పెట్టుకోవాలి. అందుకే చిన్నపిల్లలకు కూడా పల్లెటూర్లలో వాళ్ళతో చెట్లు నాటించి ఈ చెట్టుకి వీడికి ఒక అనుసంధానమైనటువంటి బాధ్యత నేర్పిస్తారు. ప్రతిరోజు ఒరేయ్ ఎవరి చెట్టు కిందికి వాళ్ళు వెళ్ళడము, ఎవరి చెట్టు కిందికి వాళ్ళు వెళ్ళి అలికి ముగ్గు పెట్టి దీపం పెట్టి అనే ఒక సంస్కారం ఉండేది అప్పట్లో. మా చిన్నప్పటి వరకు కూడా మా ఇంట్లో నాది కృత్తికా నక్షత్రం, ఎగ్జాంపుల్ నాది కృత్తికా నక్షత్రం, నా నక్షత్రానికి మేడి చెట్టు అనేది ఇంపార్టెంట్. ఆ నక్షత్రం ఇంట్లో ఉండడం వల్ల ఈ చెట్టు నుంచి నాకు ఒక ఎనర్జీ ఫిల్ అవుతుంది. ఆ చెట్టు ఎందుకు అంటే వాస్తుశాస్త్రంలో తర్వాత మన శాస్త్రాల్లో మనిషికి తెలియనటువంటివి కొన్ని ఉన్నాయి రహస్యాలు. ఈరోజు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా అమ్మా. మనిషి పుట్టుతో పాటు 5 చెట్లు భూమి మీద పుడతాయట ఆ వ్యక్తితో పాటు. మనం ఏ క్షణానైతే భూమి మీద పుడతామో అదే సమయంలో మనతో పాటు 5 చెట్లు భూమి మీద పుడతాయట. ఆ 5 చెట్లను మనము తెలుసుకోవడానికే మన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అంటారు. ఎప్పుడైతే మనం డెలివరీ అవుతామో ఆ డెలివరీ అయినప్పుడు వచ్చేటటువంటి నక్షత్రం మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇది బాబుని నక్షత్రం అని. ఈ నక్షత్రంకు ఆ వృక్షానికి ఖచ్చితంగా అనుసంధానం ఉంటుంది. అందుకే ఆ నక్షత్రము ఈ వృక్షము మనము ఒకటేసారి పుట్టడం జరుగుతుంది. ఆ నక్షత్రంలో మనం పుట్టినప్పుడు ఆ చెట్టుకి మనకు ఒక డిఎన్ఏ, బయోలాజికల్ డిఎన్ఏ ఉంటుంది. ఇద్దరము ఇదే భూమి మీద పుట్టాము, నువ్వొక జాతి నేను ఒక జాతి, నేను నీకు నువ్వు నాకు పరస్పరంగా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాం. నాకు కావాల్సిన ఎనర్జీ అది ఇస్తుంది, దానికి కావాల్సిన ఎనర్జీ నేను ఇస్తాను. అందుకే నక్షత్ర వృక్షాలు, రాశి వృక్షాలు అంటూ ఉంటాయి అట్లా. అందుకని ఈ 5 వృక్షాల్లో పాదభేదం ఉంటుంది. కృత్తికా నక్షత్రం మొదటి పాదం పుట్టాము, ఆ నక్షత్రంలో మనం పుట్టాం. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వాడికి ఈ చెట్టు, రెండో పాదం వాడికి ఈ చెట్టు, మూడో పాదం వాడికి ఈ చెట్టు, నాలుగో పాదం వాడికి ఈ చెట్టు. ఇట్లా ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, పాదానికి ఒక చెట్టు చొప్పున. సో కృత్తికా నక్షత్రం 4వ పాదం ఎగ్జాంపుల్, వీడికి మేడి చెట్టు. ఒరై నీకు
5 సంవత్సరాల పిల్లవాడు అయ్యావు, చక్కగా ఈ మేడి చెట్టుని తీసుకెళ్ళి ఉత్తరం దిక్కున ఇంట్లో నాటాలి. చక్కగా నాటు. ప్రతిరోజు ఎవ్వరు పోయరు, ఆ చెట్టు చచ్చిపోయిందో నీకు దెబ్బలు పడతాయి, దాన్ని రక్షించే బాధ్యత నీదే, ఒక బాధ్యత. అప్పటి నుంచి అలానే దానికి ముగ్గు పెట్టు. నీ నక్షత్రం ఎప్పుడు కృత్తికా నక్షత్రం, ఒరే రేపు నీ జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం కాబట్టి నువ్వు వెళ్ళి ప్రతి నెల ఇంకా నీ ఎప్పుడు కృత్తికా నక్షత్రం వచ్చినా ఆ చెట్టు దగ్గర ముగ్గు పెట్టాల్సిందే, చెట్టు దగ్గర కింద దీపం వెలిగించాల్సిందే. అలా ఆ చెట్టు పుల్లలు కానీ ఆ చెట్టువి కానీ ఎప్పుడైనా పొన్నప్పుడు ఆ పుల్లలను నేరు, నీ సెక్షన్, అది ఎవరిది ఆ చెట్టు, నీదే. నీ చెట్టు నువ్వు నీ పుల్లలను నేరు, సంచిలో వెయ్యి. ఉపనయనం అయింది, బ్రాహ్మణుడివి, ప్రతిరోజు అగ్నికార్యం చేసుకుంటావు, మేడి పుల్లలతో అగ్నికార్యం చేసుకో, నీ చెట్టు పుల్లలతో నువ్వు అగ్నికార్యం చేసుకో. కుదరదు, వేరే నీకు ఇవి కుదరట్లే, అన్నీ సంచిలో వేసుకో. గుడికెళ్ళు, గుళ్ళో గురుగారు మీ హోమానికి సమిధలు తెచ్చా, దేనికన్నా వాడుకోండి, అక్కడ పెట్టేయడము, దండం పెట్టడం, వచ్చేయడం. ఓకే. ఇలా చేస్తే అసలు మీ మీద జాతక ప్రభావాలు 90% మాయమైపోతాయి. ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అయితే ఇది ప్రస్తుతానికి పల్లెటూరులో వాళ్ళకే ఉపయోగపడుతుంది, సిటీలో వాళ్ళకి అవ్వదు. అవును, అవ్వదు. కానీ సిటీ వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, పల్లెటూరులో ఒక ఇల్లు ఉంటుంది, లేదా ఫామ్ హౌస్లు అంటున్నారు, వీకెండ్స్ అనుకుంటున్నారు, రకరకాల నర్సరీలు పెట్టుకుంటున్నారు. అట్లీస్ట్ ఇవేవి ఇలా కానప్పుడు అపార్ట్మెంట్లో అయినా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి చిన్న చిన్న చెట్లను పిల్లలతో కొన్ని రోజులైనా పెట్టించి తర్వాత ఎక్కడైనా పెట్టియడము, ఓకే, కొన్ని రోజైనా పిల్లలకి అలవాటు చేయడము. అలానే ఈ వృక్షాలు ఏదైనా ఒక దేవాలయంలో ఉన్నాయనుకోండి, రావి చెట్టు, మేడి చెట్టు, మర్రి చెట్టు, మామిడి చెట్టు దేవాలయాల్లో ఉన్నాయి. వేప చెట్టు, బాబు నీ నక్షత్రం ఇది, నీ నక్షత్రానికి ఈ చెట్టు అని నువ్వు తెలుసుకుంటావు కదా, ఆ చెట్టు ఎప్పుడు కనబడ్డా ఆ చెట్టుకు ఒక నమస్కారం. ఓకే. ఎప్పుడైనా నీ నక్షత్రంలో ఉన్నప్పుడు, ఈరోజు ఖాళీ ఉన్న నేను ప్రశాంతంగా, ఓకే పలానా గుళ్ళో ఆ చెట్టు ఉంది కదా, వెళ్ళి ఆ చెట్టుకు ఒకసారి కొంచెం పసుపు కుంకుమ రాసి ఓ 2 దీపాలు పెట్టి నమస్కారం చేసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావడం. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది తెలుసా? 1,00,000 రూపాయలు పెట్టి మీరు చండీ యాగం చేసుకున్నా ఏ ఫలితం వస్తుందో, మీ నక్షత్రాన్ని బట్టి ఆ చెట్టును మీరు ప్రొటెక్షన్ చేసుకుంటూ ఇది చేయడం వల్ల అంతకంత రిజల్ట్ వస్తుంది. కానీ ఇదన్నీ ఎవరు చెప్పాలి? మీ అంతటా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము చెప్తాం, మేము వెంబడబడి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సరైన గురువులు ఎందుకు దొరుకుతారు? మీరు రావాలి, మీరు నేర్చుకోవాలి. నక్షత్రానికి కూడా ఖచ్చితంగా ఒక నక్షత్రానికి ఒక వృక్షం ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నా దగ్గరకి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, కొంతమందికి సరిగ్గా జాతక వివరాలు కూడా లేవు. అవును, గొప్ప గొప్ప ఐఏఎస్ అధికారులకు కూడా లేవు, జాతక చక్రాలు వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు. నా దగ్గరికి ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు వాళ్ళకు నేను జ్యోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో ఖచ్చితంగా ఇది మీ ఇల్లు, మీ ఇంట్లో ఇవి ఇలా ఉండాలి, మీ జాతకం ఇది, మీ నక్షత్రం ఇది, ఈ నక్షత్రానికి సంబంధించినటువంటివి మీరు ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి, ఇవి చేసుకోవడం వల్ల మీ లైఫ్ సెట్ అవుతుంది. అన్నిటికీ దశమహావిద్యలు, చండీలు పెద్ద పెద్ద పెట్టి లక్షల లక్షల డబ్బులు పోగొట్టుకొని కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రెమెడీస్ చేసుకోండి, 100% వస్తుంది. మనకు ప్రకృతికి, అంటే ప్రకృతి నుంచి మనకు ఎలాంటి ఎనర్జీస్ కావాలో, మనకు ప్రకృతి నుంచి ఏ అవసరం ఉంటుందో మన ద్వారా ప్రకృతి కూడా అంతే అవసరం ఉంటుంది. మానవుడు పుట్టినప్పుడు వాటితో పాటు ప్రకృతిలో కూడా కొన్ని వృక్షాలు పుడతాయి, వాటిని మనం చూసుకుంటే అవి మనల్ని ఖచ్చితంగా చూస్తాయి. తప్పకుండా గురుగారు, ఇంట్లో ఎలాంటి వృక్షాలు ఉండాలి, ఎలాంటి వృక్షాలు ఉండకూడదు, ఎలాంటి వృక్షాలు ఉంటే ఎంత లాభం ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీ నక్షత్రం బట్టి మీకు ఏ వస్తుందో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.